హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఇవాళ మనం బెండి ఫ్రై చేసుకుందాము. ఓక్రా ఫ్రై విత్ ఓపోస్ మెథడ్, ఓపీఓఎస్. ఓపోస్ అంటే 1 pot 1 shot అండి. ఇది కనిపెట్టిన వాళ్ళు రామకృష్ణన్ ఫ్రమ్ చెన్నై. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఏంటో చూద్దాం. సో ఒక 1/2 kilo బెండి తీసుకున్నాను, 20 grams నెయ్యి, ఒక 3 to 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఆవాలు, జీలకర్ర. సో మెథడ్ ఏంటో చూద్దాం. ఇది స్టవ్ ఇంకా స్టార్ట్ చేయలేదండి. స్టవ్ స్టార్ట్ చేయకుండా మనం ఏమేమి వేసుకోవాలో చూద్దాం. 20 grams బటర్ యాడ్ చేస్తున్నాం. అంతే, స్టవ్ ఆన్ చేయలేదండి. అండ్ దెన్ ఇప్పుడు బెండకాయలు, ఓక్రా, ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ కరివేపాకు. ఇప్పుడు వచ్చేసి ఆవాలు, జీలకర్ర పైన అలా వేసేసుకుంటున్నాం. ఇప్పుడు మనకి కావాల్సిన మసాలాస్, సాల్ట్, ఇవన్నీ సాల్ట్ తగినంత పైన వేసేసుకోవాలండి. అట్లా సాల్ట్. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి. అంతే. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసేసుకున్నాం కాబట్టి కారం అవసరం లేదు. సో ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి మనం టైమర్ పెట్టుకోవాలండి 3 minutesకి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫ్లేమ్ కూడా బయటకి రాకూడదు, జస్ట్ కుక్కర్ బేస్ వరకు వస్తే చాలు. హైలో పెట్టాలండి, ఫుల్ హైలో. 3 minutes స్టార్ట్. టైమర్ పెట్టేసుకున్నాం. 3 minutes తర్వాత కలుద్దాం. దీన్ని ఫ్లాష్ కుకింగ్ అంటారండి. హై ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకుంటాం అన్నమాట. దీంట్లో మనకి ఫస్ట్ విజిల్ కానీ 3 minutes కానీ ఏది ముందు వస్తే మనం దాన్ని బట్టి స్టవ్ ఆపేసి విజిల్ తీసేయాలండి. ప్రెషర్ అంతా బయటికి తీసేయాలి. ఇక చూడండి, క్రాక్లింగ్ సౌండ్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ మనం 3 minutesకి దగ్గరలో ఉన్నాము. సో ఫస్ట్ విజిల్ ఆర్ ఎల్స్ 3 minutes, ఈ రెండిట్లో ఏదో ఒకటి. వెంటనే స్టవ్ ఆపేసి వీ హ్యావ్ టు రిలీజ్ ద ప్రెషర్ అండి. మొత్తం ప్రెషర్ అంతా తీసేయాలి. యాక్చువల్గా వాటర్ యాడ్ చేయడం మర్చిపోయాను. 2 tablespoons వాటర్ యాడ్ చేయాలి. సో అదే ప్రెషర్ రిలీజ్ చేసేసాను కదా. సో ఇప్పుడు ఏం చేసా అంటే మళ్ళీ 2 tablespoons వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టాను. వన్ విజిల్ వచ్చేసిందండి. స్టవ్ ఆఫ్ వేసుకొని ప్రెషర్ రిలీజ్ చేసాను.
ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి అన్నీ. సో మసాలాస్ ఎప్పుడైనా పైన వేసుకోవాలండి, కింద వేసుకుంటే మనకి స్టిక్ అయిపోయి మాడిపోతుంది. ఈ మెథడ్లో ఏంటంటే యాక్చువల్గా మనకి న్యూట్రియంట్ వాల్యూస్ దానివి అన్నీ ఎక్కడికి ఏం పోవండి, ఓవర్ కుక్ అయిపోదు. చూడండి దీంట్లో మనకి ఓవర్ కుక్ అవ్వదు, అలానే రాగా కూడా ఉండదు, పర్ఫెక్ట్ కుకింగ్ ఉంటుంది దీంట్లో. మీకు మరి రాగా అనిపిస్తే 3 minutesలో మళ్ళీ ఒకసారి లిడ్ క్లోజ్ చేసి ఉంచుకోండి. టైమ్ ఫర్ టేస్టింగ్. సో ఇక్కడ మనం బాదం, పిస్తా సీడ్స్ అండి, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, అవి అక్రోట్, వాల్నట్ అండ్ మన కర్రీ బెండి ఫ్రై, ఓక్రా ఫ్రై. సో ఆఫ్టర్నూన్ మీల్ అండి నాది ఇది. సో ఇలా చేసుకొని 3-4 minutesలో ఈజీగా తినేయచ్చు. సో ఇదండి మన ఓపోస్ మెథడ్. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ షేర్ చేస్తాను, యూట్యూబ్ వీడియోస్ కానీ. ఫేస్బుక్లో పేజ్ కూడా ఉందండి, ఓపోస్ 1 pot 1 shot అని. సో చెక్ చేయండి, అది చాలా ఈజీ కుకింగ్ మీకు. యమ్మీ యమ్మీ.